హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి సినిమాటెక్ ఫోటో పోస్టర్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా వితిన్ ఏ మినిట్లోనే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. 1 మినిట్ ఈ వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు ఈ పోస్ట్లోకి వస్తారు. ఈ పోస్ట్లో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే మీకు బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ టెక్స్ట్ వరకు ఇలా కిందకి తీసుకుంటూ రండి. కిందకు వస్తే బ్లూ టెక్స్ట్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. కాపీ అయింది కదా. ఇప్పుడు మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేయండి, వస్తుంది. జెమినీ యాప్ని ఓపెన్ చేశాను. వీడియోని లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. లైక్ చేసిన వాళ్ళకి కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది. హైప్ ఇస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. హైప్ చేయండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేస్తే పాత వాళ్ళకి గ్యాలరీ అని, కొత్త వాళ్ళకి ఫొటోస్ అని వస్తుంది. క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. జెమినీ అనేది క్రియేట్ చేసే ప్రతిసారి మోడల్ మార్చిస్తుంది. ఇప్పుడు మనం ఒక ఫోటో ఒక ప్రాంప్ట్ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాం కదా, ఇదే ఫోటో ఇచ్చి ఇదే ప్రాంప్ట్ ఇచ్చి ఇంకోసారి క్రియేట్ చేస్తే ఇంకొక మోడలు, ఇంకొకసారి క్రియేట్ చేస్తే ఇంకొక మోడలు, క్రియేట్ చేసే ప్రతిసారి మోడల్ మార్చి ఇస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సింపుల్ అండి. జెమినీ ఏదైనా తప్పు చేస్తే కూడా జెమినీ యాప్ని క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేసి మళ్ళీ అదే ప్రాంప్ట్ కాపీ చేసి ఇవ్వండి, వస్తుంది. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఎప్పుడు ఇదే మోడల్ వస్తుందంటే రాదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ వస్తుంది. స్క్రీన్ పైన చూడండి, ఇలా మోడల్స్ మారుతూ ఉంటుంది. చిన్న కామెంటే సూపర్ అని పెట్టండి. ఫోటో పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.